దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము యోనా గ్రంథము 1వ అధ్యాయము వ్యాఖ్యానం అండి. 1వ అధ్యాయము 1-3 వచనములలో, నినేవా పట్టణస్థులకు దుర్గతి కలుగునని హెచ్చరించుటకు దేవుడు యోనాను పంపదలిచాడండి. అయితే యోనా దేవుని ఆజ్ఞకు అవిధేయుడై నినేవా పట్టణమునకు పోకుండా తర్షీషుకు పోవు ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. నినేవే పట్టణము అష్షూరుకు రాజధాని అండి. అష్షూరీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు యూదా వారిని బహుగా హింసించారు. తర్వాత ఇశ్రాయేలులను చెరగొనిపోయారు కూడా. అష్షూరీయులు అన్యులండి, యూదేతరులు మరియు ఇశ్రాయేలులకు శత్రువులు. అలాంటి అన్యులు శత్రువులైన ప్రజలకు దేవుడు సందేశం పంపి రక్షించదలచుటలో దేవుడు పక్షపాతరహితుడుగా అర్థమవుతున్నదండి. సకల ప్రజల రక్షణ దేవుడు తన బాధ్యతగా ఎంచుటలో ఆయన సార్వత్రిక రక్షణ ప్రణాళిక వ్యక్తమవుతున్నది. యోనాను గూర్చి రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25లో ప్రస్తావించబడిందండి. ఇతను ఇశ్రాయేలు రాజైన యరొబాము 2 కాలంలో క్రీస్తు పూర్వము 793 నుంచి 753 ప్రవక్తగా పనిచేశాడండి. బహుశా యోనా ఎలీషా కాలంలోని ప్రవక్తల సమూహంలో ఒకడై ఉండవచ్చు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారము దేవుడు యోనాను పిలిచి అష్షూరు రాజధాని అయిన నినేవాను ప్రకటించమని ఆదేశించాడండి. యోనా దినములలో అష్షూరు ప్రపంచ రాజకీయ శక్తిగా ఎదుగుచున్నది. తర్వాత 50 సంవత్సరములలోనూ అష్షూరు సువిశాల సామ్రాజ్యమునకు నినేవా రాజధానిగా వర్ధిల్లిందండి. యోనా నినేవా యొక్క దుష్టత్వమును గురించి ప్రస్తావించలేదు, కానీ నహూము ప్రవక్త దానిని ఖండించాడు. నహూము ప్రవచనమును బట్టి నినేవా దేవునికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిందని నహూము గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము. రెండవదిగా నిస్సహాయులను దోచుకున్నదని నహూము 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. యుద్ధములలో క్రూర స్వభావం నహూము 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ప్రకారము. విగ్రహారాధన, వ్యభిచారము, చిల్లంగితనము నహూము 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం కలిగి ఉందండి. అట్టి నినేవా పట్టణము ఇశ్రాయేలులకు ఉత్తర తూర్పు దిశలలో 500 మైళ్ళు దూరంలో ఉన్న దాని యొద్దకు పోయి దైవ తీర్పును గురించి హెచ్చరించుమని ఆజ్ఞాపించాడండి. అన్యజనులైనను శత్రువులైనను వారికి కలగబో శిక్షను గురించి హెచ్చరించి మారు మనసు పొందు అవకాశం ఇవ్వకుండా దేవుడు ఎవరిని నశింపచేయడండి. అందువలన యూదేతరులైన నినేవా వారి దుష్టత్వమునకు వచ్చు శిక్షను ప్రకటించి మారు మనసు పొంద ప్రేరేపించుటకు యోనాను దేవుడు పంపదలిచాడండి. యోనా ఆనాటి యూదుల వలనే అష్షూరీయులు తమకు చేసిన కీడును బట్టి వారి ఎడల పూర్తి వ్యతిరేక భావము కలిగి ఉన్నాడండి. అందువలన దేవుని కృపకు అష్షూరీయులు పాత్రులగుటకు యోనా ఏమాత్రము ఇష్టపడలేదు. అష్షూరీయులు మారు మనసు పొంది దేవుని కృపకు పాత్రులగుదురేమోనని యోనా నిజముగా భయపడ్డాడు. 4వ అధ్యాయం 2-3 వచనములలో దేవుడు వారిని రక్షించునేమోనని బాధపడ్డాడండి. యోనా దృక్పథము ఆనాటి ఇశ్రాయేలుల పరమత తృణీకార దృక్పథమును ప్రతిబింబించుచున్నదండి. పరమత ద్వేషమునకు నిదర్శనంగా కనబడుచున్నది. దేవుని ప్రేమ, కృప, క్షమాపణ, రక్షణ తమకే పరిమితం కావాలి, అది ఇతరులకు చెందకూడదు అన్న సంకుచిత భావము కలవాడుగా యోనా ముద్ర వేసుకున్నాడండి. దేవుడు తనకు ప్రత్యేక బాధ్యత అప్పగించాడని తెలిసి కూడా యోనా తన బాధ్యతను నిర్వర్తించుటకు ఇష్టపడలేదు. అందుకనే తర్షీషుకు పారిపోవాలనని దేవుని బాధ్యతను విస్మరించి ప్రయాణంకు ఏర్పాటు చేసుకున్నాడండి. నినేవా తూర్పు వైపు ఉంటే యోనా దానికి అభిముఖముగా పశ్చిమముగా సుదూర ప్రాంతములకు వెళ్ళి దేవునికి తెలియకుండా దాగి ఉండాలని సాహసించాడు. దేవుడు అప్పగించిన బాధ్యతకు అవిధేయుడైనాడండి. 1వ అధ్యాయం 14-17 వచనములలో యోనా ప్రయాణము చేయుచున్న ఓడ బహుశా చాలా పెద్ద వర్తకపు ఓడ అయి ఉండవచ్చు. అందుకనే ఓడలో దిగువ భాగము ఎగువ భాగము అరలు ఉండి ఉండవచ్చు. యోనా బాధ్యతను విస్మరించుట వలన దేవుడు ఆగ్రహము చెంది యోనా ప్రయాణించుచున్న ఓడపైకి గొప్ప తుఫాను 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం రప్పించి ఓడను బద్దలు చేయదలిచాడండి. దేవుని మాట వినకుండా, దేవుడు పంపే మార్గంలో పోకుండా, దేవునికి కనబడకుండా పారిపోదలిస్తే మన ప్రయాణ మార్గములలో గొప్ప తుఫాన్లు తప్పవండి.
తర్షీషు ఓడ తుఫానుకు చిక్కుకున్నది. నడి సముద్రంలో భద్రమని నమ్ముకున్న పెద్ద ఓడ తలక్రిందులైపోవచ్చున్నవండి. నావికులు భయపడి తమ తమ దేవతలకు ప్రార్థించుచున్నారని 1:5 ప్రకారము తెలియజేస్తుంటుంటే, యోనా మాత్రము ఓడ దిగువ భాగమున గాఢ నిద్రలో ఉన్నాడండి. 5 అన్యజనులు తమ దేవతలకు ప్రార్థిస్తుంటే దైవజనుడు ప్రార్థించవలసిన ప్రవక్త గాఢ నిద్రలో ఉండడం ఎంత విషాదకరం కదండి. ప్రవక్త ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ప్రార్థన ప్రతినిధి గాఢ నిద్రలో ఉన్నాడు. అయ్యో, ఇది ఎంత నిర్లక్ష్యం కదా. దేవుని ఎడల, అతనికి ఇచ్చిన బాధ్యత ఎడల 1:3 ప్రకారం దేవునికి కనబడకుండా ఎంత దూరము పారిపోగలము? అతను కూడా ఎంత దూరం పారిపోగలుగుతాడు? దేవుని బాధ్యతను తప్పించుకొని ఏమి సాధించగలవు? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఓడ ఎక్కిపోవచ్చున్నాడు. ప్రార్థనా ప్రతినిధి పారిపోవడాన్ని బట్టి ఆ ఓడ విపత్తు వచ్చిందండి. 1:4, 12, 7 అండి. ఈ విపత్తుకు కారణమైన యోనా పట్టుబడ్డాడండి. గొప్ప తుఫాన్లో చిక్కుకున్నాడు. ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది యోనా, నిద్రపోతున్నావా అని 6 ప్రార్థన చేయవలసిన ప్రవక్త నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుణ్ణి మరిచి ఆదమరిచి మరీ నిద్రపోతున్నాడు. అన్యజనులు వచ్చి తట్టి లేపేంత వరకు మెలకువ రానంత నిద్రలో దైవజనుడైన యోనా ఉండుట ఎంత అవమానకర కదా, ఎంత నిర్లక్ష్యము కదా, ఎంత అవిధేయత కదండి. కీడుకు కారణమైన యోనా ఎంత పని చేసేవాడు? 1:7 ప్రకారం ఓడవారు చీట్లు వేయగా యోనా పట్టుబడిపోయాడండి. ఈ గొప్ప తుఫానుకు, ఇంతటి కీడుకు దైవ జనుడు ప్రవక్త కారకుడు కావడము ఎంత విషాదకరం కదా, ఎంత అవమానకరం కూడా. 1:8 ప్రకారము అన్యులు ఓడవారు యోనాను లేపి అతని వివరాలు తెలుసుకుంటున్నారండి. 1:9 ప్రకారం యోనా తన వివరములు తెలుపుచు హెబ్రీయుడనని సృష్టికర్త అయిన దేవుని భయభక్తులు గలవాడనని ప్రవక్తలు ప్రగల్భాలు పలుకుచున్నాడు. అంతటి భక్తిపరుడు ఎందుకు ఇలాగ పారిపోచున్నాడు? సృష్టికర్త అయిన దేవునికి అన్యజనులు భయకంపితులవుచున్నారు, కానీ యోనా మాత్రం నిర్భయముగా దేవుడు అప్పగించిన బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యముగా దేవునికి దూరంగా పారిపోవడానికి ఓడెక్కాడండి. 1:11 ప్రకారం యోనాను బట్టి ఈ విపత్తు వచ్చినదని ఎరిగిన నావికులు యోనాకు అవకాశం ఇచ్చుచున్నారు. ఒకవేళ తన తప్పును గుర్తెరిగి తన దేవునికి ప్రార్థించి ఈ విపత్తు నుండి కాపాడతాడేమోనని వారు తలంచి ఉండవచ్చు. కానీ యోనా సమాధానం వింతగా ఉన్నది. యోనా తన వలననే ఈ విపత్తు వచ్చినదని గుర్తెరిగి కూడా దేవుని సన్నిధికి రావడం లేదు. దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించుటకు ఇష్టపడడం లేదు. ఓడను తిప్పి నన్ను యొప్పేలో దించివేయండి, లేదా నినివేకి తీసుకుపోండి అని నావికులతో చెప్పను లేదు. వెంటనే మోకరించి సృష్టికర్తని దేవుని ప్రార్థించి తుఫాను అణిచిపోవునట్లు దేవుడిని వేడుకొనలేదండి. ఎంత బాధ్యత లేనివాడిగా ఉన్నాడు కదా. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అనే సమస్యకు పరిష్కారం ఆత్మహత్యే పరిష్కారం అని తప్పుడు భావము కలిగి ఉన్నాడండి. భవిష్యత్తు సంగతులను తెలుసుకొనగల ప్రవక్త దైవ చిత్తాన్ని గ్రహించకపోవడం, గ్రహించిన తర్వాత కూడా దేవుని దయాదాక్షిణ్యములు క్షమాగుణములను గుర్తించకపోవట అంతకన్నా ముఖ్యం. నశించిపోచున్న వారి ఆత్మలను రక్షించాలన్న ఆకాంక్ష ఏమీ లేకుండా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని కోరుచున్నాడండి. చావడానికైనా ఇష్టపడుచున్నాడు, కానీ దేవుని సన్నిధికి రావడానికి ఆయన అప్పగించిన అన్యులను రక్షించు బాధ్యతను స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదండి. యోనా జీవితంలో దేవునికి అవిధేయుడైన నాడు, దేవుని సన్నిధిని విడిచిన నాడు లోకస్తులతో ప్రయాణం చేయుచున్నాడు. నశించిపోవు వారి ఆత్మల రక్షణ భారం లేదు. సమస్యకు పరిష్కారము ప్రార్థన మరిచి ఆత్మహత్యను ఎన్నుకున్నాడండి. 1:13-16 దైవజనుడు యోనా చావవలసి కోరుకున్న అన్యజనుడైన
అన్యజనులైన ఓడవారు దైవజనుని రక్షించాలని సకల విధములుగా ప్రయత్నిస్తున్నారు. ఓడను దరిచేర్చ ప్రయత్నించారు. ప్రయత్నము ప్రార్థన చేయవలసిన ప్రవక్త మరణంనకు సిద్ధపడితే దేవుని ఉగ్రత ఎలా చల్లారుతుందండి? సముద్రం మరింత పొంగింది. అప్పుడు ఓడవారు నరహత్య దోషము వారి మీదకి రాకున్నట్లు దేవుని ప్రార్థించి యోనాను సముద్రంలో పడవేశారండి. వెంటనే సముద్రం పొంగకుండా ఉండటం చూచి వారు దేవునికి మిక్కిలి భయపడ్డారు. ప్రకృతిలో దేవుని శక్తిని చూచి అన్యజనులు భయపడ్డారండి. దైవజనుడైన యోనా చావాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రార్థించి తన తప్పును ఒప్పుకొని ఉంటే దేవుడు తప్పగా యోనా ప్రార్థన ఆలకించి తుఫానును అణిచివేసేవాడు. అన్యజనులైన ఓడవారు దేవునియందు మరింత విశ్వాసం ఉంచేవారు. ఓడ దేవుని ఆరాధనకు సాక్ష్యమునకు వేదికగా మలుచుకోవలసిన దైవజనుడు సముద్రము గర్భములో మృతుడు కాగోరడము శాతకరము. అన్యులు దేవునికి బలులు అర్పించి మొక్కుబడులు చెల్లించారండి. 1:17 ప్రకారము చావాలని సముద్రంలో పడితే దేవుడు చావనీయడం లేదండి. చావు బ్రతుకులు మన స్వాధీనంలో లేవని గ్రహించాలి కదండి. 3 దినములు యోన మత్స్యపు కడుపులో మురికి కూపములో వాసన కంపు నీసు కంపులో శిక్ష అనుభవించాడు. దేవుడు బుద్ధి తెప్పించగలిగాడు. మత్స్యము కడుపులో యోనా గడిపిన 3 దినములు క్రీస్తు సమాధి గుహలో గడిపిన 3 దినములకు సాదృశ్యముగా గుర్తించాలని 1 అధ్యాయములో విశదీకరించినందుకు దేవునికి వేలాది స్తోత్రం అండి. రేపటి దినమున 2వ అధ్యాయము దేవుడు మనకి ఆత్మీయమైన పాఠాలు నేర్పించును గాక. ఆమేన్.